ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరిగపూడిలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కూటమి ఐక్యత, సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా స్థానిక శాసనసభ సభ్యులు బత్తుల బలరామకృష్ణ గారికి, అలాగే మన బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారికి, అలాగే ముందు కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ అధికారులకి, మీడియా సోదరులకి అందరికీ ఎన్డీఏ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీల యొక్క కలయికలో ఏదైతే రాక్షస పాలనని జీవించుకొని ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి, వికసిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈ 3 పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, 2 సంవత్సరాలు పూర్తి కావడం, 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్రంలో అభివృద్ధి అంటే అర్థం తెలియనటువంటి పాలకులు పాలించినటువంటి ఆ నేపథ్యం నుంచి ఎన్డీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి తెలియనటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరితో పాటు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, ఈ 2 కూడా అభివృద్ధి, సంక్షేమం ఈ 2 కూడా 2 కళ్ళగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వెళ్ళాలని చూసాం. అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఒకసారి ఆలోచన చేయాలి. నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో 12 సంవత్సరాల యొక్క పూర్తి చేస్తారు. తెలుగు జనసేన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అద్భుతమైన కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కొడాలి నాని గారు, గౌరవ మాధవ్ గారు రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేది